భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. 2025 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 69% మంది మీలాంటి యూత్ అందరూ కూడా ఉన్నారట. వాళ్ళందరూ కూడా సగటు వయసు ఎంత అంటే 28 సంవత్సరాలట. ఏ దేశానికి కూడా అలాంటి అవకాశం లేదు, భారతదేశానికి మాత్రమే ఉంది. కూడా క్రియేటర్సా కాదా? 100%. మీరు బై ఛాన్స్గా వచ్చారా ఇక్కడికి? బై ఛాన్స్గా వచ్చారా? కాదు మై డియర్ ఫ్రెండ్స్, బై చాయిస్. ఈరోజు మనం ఈ సభ వినాలి. అనేక మంది స్పీకర్లు వస్తున్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. అవన్నీ నేర్చుకొని జీవితంలో ఎదగాలి అనేటువంటి ఆలోచనతో మీరు దీన్ని చాయిస్గా ఈరోజు దీనికే కేటాయించారు, అవునా కదా? కొంతమంది చదవడానికి బద్ధకం వేసి ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల మీద, అంటే టైం వేస్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాల మీద, ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మోడీ గారు, ఆయన ఒక చాయ్ అమ్మేటువంటి స్థాయి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మనం అవ్వచ్చా లేదా? మనకు కూడా ఛాన్స్ ఉందా లేదా? సక్సెస్ అయ్యి రిజల్ట్ చూపించాడు, సక్సెస్ అయ్యి సమాధానం చూపించాడు. నా అంత గొప్ప వ్యక్తిని నువ్వు మిస్ అయ్యావు, ఆ మిస్ అయినటువంటి అవకాశాన్ని, అదే మంచి అద్భుతమైన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయికి తెలియజేశాడు. అతనే ఎవరో తెలుసా? ఫేస్బుక్ ఫౌండర్. ఏంటి పేరు? ఎస్, జుకర్బర్గ్. అలానే మనందరం కూడా ఏమనుకుంటామంటే నాకు బాధలు రాకూడదు, నాకు బాధలు వస్తే కష్టం, నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకు డబ్బులు ఎక్కువగా ఉండాలి, నేను కారులో తిరగాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. కానీ అలా చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఏ పనులు చేస్తే మనకి అలాంటి గొప్ప స్థాయి వస్తుంది అనేటువంటి విషయాల మీద ఫోకస్ చేయం. ప్రపంచాన్ని ఎంతోమంది అన్ని రకాల అవయవాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో ముందుకెళ్ళనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ దివ్యాంగుడైనటువంటి ఒక నిక్ ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్పవాడు, ఒకసారి ఆయన క్లాప్స్ కొట్టండి. మనకి మీ అందరికీ ముఖ్యమైనది తల్లి తండ్రి తర్వాత ఎవరు? గురువు గారు. అలాంటి గురువు గారు ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు. ఇందాక సార్ అన్నారు 5 దాకా ఉంటారా అని, కానీ మీ స్పీకర్స్ మాటలు వింటే మీరే వెళ్ళరు, అంత బాగుంటుంది. ఈయన నాగేశ్వరరావు గారు ఎంఎస్సి సైకాలజిస్ట్. మనకు కావాల్సింది ముఖ్యంగా చదువు మరియు ఆరోగ్యం. ఇవన్నీ ఆయనలో ఉండి మీకు ఎన్నో ముఖ్యమైన పాయింట్స్ ఇవ్వబోతున్నారు. కాబట్టి మనమందరం గురువు దొరకడం ఎంత అదృష్టమో మీ అందరికీ తెలుసు. మీ భవిష్యత్తు ఈ రోజు నుంచి మారిపోబోతుంది. అందరూ చక్కగా మేము ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన చెప్పినవన్నీ విని చక్కగా మీ భవిష్యత్తుని మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు ఆయన్ని స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరి ముందు ఇలా వేదిక మీద నిలబడి మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో రకాల స్కిల్స్ని నాకు అందించినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే ఇంపాక్ట్ ఫౌండేషన్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హలో మంగళగిరి, బాగున్నారా? గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్ పవర్. మంగళగిరి యూత్లో ఎంత పవర్ ఉందనేది ఈరోజు ఈవినింగ్ మీరు 5 వరకు కూడా అదే కంటిన్యూ చేయాలి. చేస్తారా? చేస్తారా? సూపర్ సూపర్ సూపర్. మీరందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్స్, అవునా కదా? మీలాంటి యంగ్ అండ్ డైనమిక్స్కి సంబంధించి మీలాంటి వాళ్ళ మీద భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా మీ మీద మంచి అద్భుతమైనటువంటి ఆశలతో ఉన్నాయి. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఏంటో తెలుసా? 2025 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 69% మంది మీలాంటి యూత్ అందరూ కూడా ఉన్నారట. వాళ్ళందరూ కూడా సగటు వయసు ఎంత అంటే 28 సంవత్సరాలట. ఏ దేశానికి కూడా అలాంటి అవకాశం లేదు, భారతదేశానికి మాత్రమే ఉంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి అన్నీ నేర్పింది మై డియర్ ఫ్రెండ్స్.
కానీ ఈరోజు అనేక విషయాల్లో వెనకబడింది అని చెప్తున్నాం. కానీ మీరందరూ కూడా రేపొద్దున భారతదేశం కోసం పనిచేయాలి, భారతదేశాన్ని మళ్ళీ సగౌరవంగా మొట్టమొదటి స్థానానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యక్తుల్లో మీరందరూ ఒక్కసారి మిమ్మల్ని మీరు అభినందించుకోండి మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో పుట్టినందుకు. ఎస్, ఈరోజు మీ అందరితో కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని పాయింట్స్ని మీతో పంచుకుందామని నేను గుడివాడ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో చాలామంది ఎదగాలని అనుకుంటూ ఉంటారు, అవునా కదా? ఎదగాలని ఉందా లేదా? సాధించాలి జీవితంలో ఏదో ఒకటి అని ఉందా లేదా? అలా ఎదగాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే మనం ఎలాంటి విషయాలని కలిగి ఉండాలి, మనకి ఎలాంటి బ్రాడ్ మైండ్ ఉండాలి, ఎలాంటి థింకింగ్ ప్యాటర్న్ ఉండాలి, ఎలాంటి బిలీఫ్స్ ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎలాంటి గ్రాటిట్యూడ్ ఉండాలి, అలానే థాట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ అవుతాం అనేటువంటి కొన్ని విషయాలని మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సభని నిర్వహించడానికి దాదాపుగా 2 నెలల నుంచి కస్తూరి గారు ఎంతో కష్టపడి ఒక ఆలోచన చేసి ఈరోజు కార్యరూపం దాల్చారు. ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్తో మనం అభినందిద్దాం. చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎవరు కూడా చేయరు మై డియర్ ఫ్రెండ్స్. కొంతమందే చేస్తూ ఉంటారు, 90% అనుకుంటారు, 10% మంది మాత్రమే చేస్తారట. 100లో 90% అనుకుంటారు, చేసేవాళ్ళు 10%. అలాంటి వాళ్ళలో కస్తూరి గారు కూడా ఒకరుగా నిలిచారు. మీరందరూ కూడా రేపొద్దున అలానే అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దేశం కోసం చేయాలి. అయితే ప్రపంచంలో మనం ఎదగాలి అంటే, ఈ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అంటే మనకేం కావాలి అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇందాక చెప్పాను, మీరందరూ ఈ సభ జరగడానికి కారణం 15 రోజుల నుంచి చాలా కాలేజెస్లో, స్కూల్స్లలో తిరిగారు, ఈ ఇన్విటేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడికి మాత్రం మీరు మాత్రమే వచ్చారు. మీరందరూ కూడా అదృష్టవంతులా కాదా? మీరందరూ కూడా క్రియేటర్సా కాదా? 100% మీరు బై ఛాన్స్గా వచ్చారా? ఇక్కడికి బై ఛాన్స్గా వచ్చారా? కాదు మై డియర్ ఫ్రెండ్స్, బై చాయిస్. ఈరోజు మనం ఈ సభ వినాలి, అనేక మంది స్పీకర్లు వస్తున్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, అవన్నీ నేర్చుకొని జీవితంలో ఎదగాలి అనేటువంటి ఆలోచనతో మీరు దీన్ని చాయిస్గా ఈరోజు దీనికే కేటాయించారు, అవునా కదా? అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఎదుగుతారు. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన జీవితంలో ఎవరైతే మనకి పాఠాలు నేర్పుతున్నారో కాలేజెస్లో, స్కూల్స్లలో, ఆ పాఠాలన్నీ కూడా జీవితంలో 90%, 90% ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఏంటి, ఎందుకు ఉపయోగపడవంటే ఉద్యోగాన్ని సంపాదించేటువంటి దాని వరకు ఉపయోగపడుతుంది. కానీ ఆ ఉద్యోగం నుంచి సమాజంలోకి వచ్చి సమాజంలో బతకాలి అంటే ఆ 90% అందులో నేర్చుకునేవి కాదు, ఇలాంటి సెషన్స్లో నేర్చుకున్నటువంటి జీవిత నైపుణ్యాలు ఏవైతే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయో, లైఫ్ స్కిల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మిమ్మల్ని మనిషిగా నిలబెడతాయి. అలాంటి స్కిల్స్ ఇలాంటి సభల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అలాంటివి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మై డియర్ స్టూడెంట్స్, చాలామంది అంటూ ఉంటారు, ఏమని అంటే, నాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్, నేను ఏదైనా సరే పని చేయాలి అంటే, చదవాలంటే సమస్యలు ఉన్నాయా లేవా? మీకు బాధగా ఉందా లేదా? కొంతమందికి నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ అనేటువంటి ఆలోచన ఉంటుంది. నేను లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని సార్ అన్నట్టు ఆలోచన ఉంటుంది. కొంతమంది చదవడానికి బద్ధకం వేసి ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల మీద, అంటే టైం వేస్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాల మీద, ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే మీలాంటి ఏవేవైతే డబ్బు లేదనుకున్నారో, లోవర్ మిడిల్ క్లాస్ అని మీరు అనుకుంటున్నారో, అలాంటి వ్యక్తులు చాలామంది జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మోడీ గారు, ఆయన ఒక చాయ్ అమ్మేటువంటి స్థాయి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మనం అవ్వచ్చా లేదా? మనకు కూడా ఛాన్స్ ఉందా లేదా? ఇంకా చాలామంది అంటూ ఉంటారు, నేను బాగా పూర్ సార్ అంటూ ఉంటారు. ఒక దేశం, వెస్టిండీస్ అనేటువంటి దేశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి పేపర్లు, రోడ్డు పక్కన ఉన్నటువంటి వేస్ట్ పేపర్లు ఏరుకునేటువంటి వ్యక్తి అట. అలాంటి కుటుంబంలో పుట్టి అతను క్రికెట్నే నమ్ముకొని బాగా దాంట్లో రాణించి ప్రపంచం గర్వించేదగ్గ గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు. ఎవరో తెలుసా? క్రిస్ గేల్. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఆ స్థాయి నుంచి ఆ గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా? ఛాన్స్ ఉందా లేదా?
ఇంకా కొంతమంది అంటారు, సార్ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్, నేను ఈ డిగ్రీ పొందుతానో లేదో. మీరు డిగ్రీ పొందకపోయినా కూడా జీవితంలో అద్భుతంగా రాణించవచ్చు. ఏ డిగ్రీ లేనటువంటి ధీరుభాయ్ అంబానీ, మై డియర్ స్టూడెంట్స్, అతను పెట్రోల్ బంక్లో పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఈరోజు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అత్యధిక ఆదాయాన్ని సంపాదించేటువంటి 2వ స్థానంలో ఉంది. ఎంత గొప్ప విషయమో చూడండి. అర్థమవుతుందా? ఇంకొక విషయం, సార్ నన్ను నా లవ్ రిజెక్ట్ చేసిందారు ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి లవ్ రిజెక్ట్ చేసేస్తారు సార్, నేను ఎలా సార్ అనుకుంటూ ఉంటారు. ఏ సార్ నో, చాలామందికి యూత్కి అదే ప్రాబ్లం. మై డియర్ ఫ్రెండ్స్, అది కాదు ప్రాబ్లం. నిజమైనటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? దాన్ని ఏదో పెద్ద ప్రాబ్లం అనుకొని, పెనుభూతం అనుకొని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తానండి. అలా ఒక వ్యక్తిని వాళ్ళ లవరు రిజెక్ట్ చేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సినిమాల్లో చూపించినట్టుగా వాళ్ళ మీద యాసిడ్ పోయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని కామెంట్ చేయడం, ఇది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఏం చేశాడంటే సక్సెస్ అయ్యి రిజల్ట్ చూపించాడు, సక్సెస్ అయ్యి సమాధానం చూపించాడు. నా అంత గొప్ప వ్యక్తిని నువ్వు మిస్ అయ్యావు, ఆ మిస్ అయినటువంటి అవకాశాన్ని, అదే మంచి అద్భుతమైన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయికి తెలియజేశాడు. అతనే ఎవరో తెలుసా? ఫేస్బుక్ ఫౌండర్. ఏంటి పేరు? ఎస్, జుకర్బర్గ్. మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి మన ఫేవరెట్ హీరోని కలవాలి, ఫేవరెట్ క్రీడాకారుని కలవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆశ, అలాంటి లక్ష్యం ఒక వ్యక్తికి ఉండేదట. ఆయన సచిన్ టెండూల్కర్ని కలవాలి అనుకుంటూ ఉండేవాడట. కానీ ఎవరినైనా పక్కన వాళ్ళని, తెలిసిన వాళ్ళని అడుగుతుంటే చాలా కష్టం అబ్బాయి, సచిన్ని కలవటం అంటే చాలా కష్టం, ఇంపాసిబుల్ అన్నారట. కానీ ఆయన ప్రయత్నం చేసి తను ఇష్టమైనటువంటి ఏదైతే క్రీడాకారుడు ఉన్నాడో తను ఉన్నటువంటి రంగంలోనే తను కూడా రాణించి భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ టీంకి కెప్టెన్ అయ్యి భారతదేశానికి 2వసారి వరల్డ్ కప్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు? మై డియర్ ఫ్రెండ్స్, సమస్యలు అనేవి పెద్ద విషయాలు. ఇవి మీకున్నటువంటి సమస్యలు పెద్ద విషయాలా? చదవడం చాలా కష్టం సార్, మీరు భలే చెప్తారు. చదవడం ఎంత కష్టం అనుకుంటున్నారు? పెద్ద సమస్య అదే. అవునా కదా? ఎస్ ఆర్ నో? మై డియర్ చిల్డ్రన్, ఈ చదువులన్నీ కూడా కొన్ని కోట్ల మంది చదివేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చదువుతున్నాం, అంతే తేడా. మనం అనుకుంటే చేయొచ్చు. ఎలా అనేది మీకు చెప్తాను చూడండి. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనకి దుర్యోధనుడికి ఒక లక్షణం ఉందంట. అంటే ఆ దుర్యోధనుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? తనకి మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. కానీ చెడు తెలిసినా కూడా చేయకుండా ఆగడు, మంచి తెలిసినా కూడా మంచిని చేయడానికి ప్రయత్నం చేయడంట. ఏంటా, ఎందుకు చేయడానికి ఏమైనా పిచ్చా అంటే, ఎస్ నాకు పిచ్చి, నేను పుట్టినప్పటి నుంచి నా స్వభావమే అంతా అన్నాడంట. అలానే మనందరం కూడా ఏమనుకుంటామంటే, నాకు బాధలు రాకూడదు, నాకు బాధలు వస్తే కష్టం, నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకు డబ్బులు ఎక్కువగా ఉండాలి, నేను కారులో తిరగాలి, అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. కానీ అలా చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఏ పనులు చేస్తే మనకి అలాంటి గొప్ప స్థాయి వస్తుంది అనేటువంటి విషయాల మీద ఫోకస్ చేయం. అలాంటి గొప్ప విషయాలకు మనకు తెలియాలి అంటే మనం దేని మీద ఫోకస్ చేయాలో తెలుసా? చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ఈ కుటుంబంలో పుట్టకపోతే బాగుండు, నేను ఈ భూమి మీదకి ఈ ఫ్యామిలీలో పుట్టకపోతే బాగుండు, లేదా పక్కన వాళ్ళు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, పక్కన వాళ్ళు స్లిమ్గా ఉన్నారు, నేనేమో బండగా ఉన్నాను, నేనేమో నల్లగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి చూసారా? అలాంటి పోలిక నెగిటివ్ థాట్లో చేయకూడదు ఎప్పుడు. ఎలాంటి పోలిక చేయాలంటే, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. జీవితంలో దేవుడు మనకి ఏమిచ్చాడు, ఈ జన్మలో దేవుడు మనకి ఏమిచ్చాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ని మనం కౌంట్ చేస్తూ ఉండాలి. ఏంటా బ్లెస్సింగ్స్? చూడండి, ఏదో జన్మలో చేసినటువంటి కర్మ, దాని ఫలితాలు అనుభవించి కొంతమంది దివ్యాంగులుగా పుడుతూ ఉంటారు. అవునా కదా? అది వాళ్ళు చేసిన తప్పు కాదు, దేవుడు చేసిన ఆ కర్మలు చేసినటువంటి పరిస్థితి, ఆ ఏదో జన్మలో చేసిన పరిస్థితులు. చూడండి, మనమందరం వాళ్ళతో ఒకసారి పోలుద్దాం. అంటే మనకి ఎలా మనం ఎప్పుడూ కూడా మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ బ్లెస్సింగ్స్ విషయంలో చూడండి, చాలామందికి కళ్ళు లేవు, చాలామందికి కాళ్ళు చేతులు సరిగా లేవు. అవునా కదా? అలానే కొంతమందికి మాటలు రావు, ఇంకా కొంతమందికి వినపడదు, ఇంకా కొంతమందికి తల్లిదండ్రులు లేరు. ఒకవేళ తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చదువుకోవాలని ఉన్నా వాళ్ళు చదువుకునే అవకాశం ఉందా?
మీలాగా ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి అవకాశం ఉందా మై డియర్ ఫ్రెండ్స్? లేదు. మరి వాళ్ళందరితో మనం పోల్చినప్పుడు మనం ఎన్ని ఆశీర్వాదాలను మనం పొందాం ఒకసారి ఆలోచించండి. ఎస్ ఆర్ నో? నిజమా కాదా? మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ ఆశీర్వాదాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా మనం కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉందా లేదా? చేతులు కాళ్ళు సరిగా లేనటువంటి వ్యక్తి ఎవరు? నిక్. తెలుసు కదా మై డియర్ ఫ్రెండ్స్, గుంటూరు వచ్చాడు మొన్న కదా. ప్రపంచాన్ని ఎంతోమంది అన్ని రకాల అవయవాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ దివ్యాంగుడైనటువంటి ఒక నిక్ ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్పవాడు, ఒకసారి ఆయన క్లాప్స్ కొట్టండి. నిజమా కదా? మరి మనం ఎలా ఉండాలి? మనం ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? కాబట్టి మన బ్లెస్సింగ్స్ అన్నింటినీ కూడా మనం ఎప్పుడు కూడా నిరంతరం ప్రతిరోజు కూడా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకని అద్భుతమైన ఫ్యామిలీలో పుట్టావు, అద్భుతమైనటువంటి అక్క చెల్లెలు ఉన్నారు, అన్నా తమ్ముడు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, కాలేజీలో బ్రహ్మాండమైనటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అవునా కదా? మరి ఇవన్నీ కూడా గొప్ప అవకాశాలే కదా, గొప్ప బ్లెస్సింగ్సా కావా? ఆ బ్లెస్సింగ్స్ని మనం ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి. ఫస్ట్ పాయింట్. రెండవది మై డియర్ ఫ్రెండ్స్, మనం జీవితంలో ఏదైనా సరే సాధించాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? బిలీఫ్, నమ్మకం. బిలీఫ్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఎవరిని నమ్మాలి? మనం ఎగ్జామినేషన్స్ కోసం పక్కన వాళ్ళని నమ్ముతాం, ఫ్రెండ్స్ని నమ్ముతాం, మనల్ని మనం నమ్ముకోం. ఎస్ ఆర్ నో? అవునా కదా? కానీ మనల్ని మనం నమ్మాలి. ఏంటి మనల్ని మనం నమ్మాలి? బిలీఫ్ సిస్టమ్ యొక్క పవర్ మీకు చెప్తాను చూడండి. 1900 జాగ్రత్తగా వినండి. 1903 సంవత్సరంలో హ్యారీ ఆండ్రూస్ అనేటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బ్రిటన్ ఒలింపిక్స్ కోచ్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏమని అంటే, 1 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు ఎవరు కూడా పరిగెట్టి కంప్లీట్ చేయలేరు అని. 1 మైలు దూరం. మైలు దూరం అంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 1.6. అర్థమైందా? అలాంటి దాన్ని కష్టం 4 నిమిషాల్లో కంప్లీట్ చేయటం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రపంచమంతా కూడా దాన్ని ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నిజమే అని నమ్మేశారు. ఎవరు ట్రై చేయట్లా. ఎవరు ట్రై చేసినా కూడా ఎలా ఉందయ్యా అంటే 4 నిమిషాల కంటే ఎక్కువగానే ఉంది. 4 నిమిషాలు 14 సెకండ్లు, 15 సెకండ్లు, 16 సెకండ్లు, 17 సెకండ్స్ ఉండేవంట. ఎవరు కూడా 4 నిమిషాల లోపు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ని సాధించట్లేదు. ఎందుకని? వాళ్ళ యొక్క నమ్మకం. ఎందుకని? ఒలింపిక్ కోచ్ ఆయనే అంత చెప్పాడంటే ఆయనకి చాలా తెలుసు కదా అనేటువంటి విషయానికి అందరు నమ్ముకున్నారు. పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, దానికి సపోర్ట్ ఇంకొక విషయం. సైంటిస్టులు, ఆ రోజులో ఉన్నటువంటి సైన్స్ అంతా కూడా, సైంటిస్టులు అందరూ కూడా ఆ విషయాన్ని సమర్థించారంట. ఎవరైనా అంతకంటే మించి కనుక మీరు ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసా? మీ గుండె ఆగిపోతుంది, చచ్చిపోతారని చెప్పారట. నిజమే అనుకొని ఎవరు ట్రై చేయలా. 1956 సంవత్సరం వరకు కూడా ఎవరు ట్రై చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ అప్పుడే రోజర్ బ్యానిస్టర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అది చూసి ఆయన స్పందించాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కంప్లీట్ చేస్తాను అని. వెంటనే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినటువంటి ఎవరైతే ఆండ్రూస్ కోచ్ ఉన్నారో ఆయన, నువ్వు చేస్తే ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పాలవుతావు, వద్దు అని చెప్పేసి అన్నారట. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నేను చేసి చూపిస్తానని చెప్పేసి ఎంతో ప్రాక్టీస్ చేసి ముందడుగు వేసి నిజంగానే సక్సెస్ని క్రియేట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్ని నిమిషాల్లోనో తెలుసా? 3 నిమిషాల 59 సెకండ్లలో ఆయన ఆ 4 కిలోమీటర్స్ 1 మైల్ ఏదైతే ఉందో ఆ మైల్ని కంప్లీట్ చేశారు. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను? దీని తర్వాత చూడండి, ఆయన 1903 సంవత్సరంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని నమ్మేసి జనాలు, బిలీఫ్ సిస్టమ్ అంటే చూడండి, నమ్మేశారు కష్టమని. అది మళ్ళీ అది తప్పు అని నిరూపించడానికి దాదాపుగా 53 సంవత్సరాలు పట్టింది. 53 సంవత్సరాల తర్వాత సీన్ చూడండి ఒకసారి. 53 సంవత్సరాల తర్వాత కొన్ని రోజులకే ఇప్పటికీ ఎంతమంది 1 మైల్ని 4 మినిట్స్ లోపు కంప్లీట్ చేశారో తెలుసా? 12-13 వేల మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. బిలీఫ్ సిస్టమ్ మారితే ఎంత గొప్ప విషయం చూడండి. బిలీఫ్ సిస్టమ్ అనేది మనం నమ్మేటువంటి దాన్ని బట్టి మన భవిష్యత్తుని మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? క్రికెట్ అందరికీ తెలుసు, మీ అందరికీ. అవునా? క్రికెట్ మీ అందరికీ తెలుసు. మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ ఎప్పుడు జరిగింది? 1971 సంవత్సరంలో మై డియర్ ఫ్రెండ్స్, జనవరి 5వ తారీఖున జరిగింది. 60 ఓవర్లు ఉండే అప్పుడు. ఆ 60 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంటే టీం అంతా కూడా కలిసి ఎంత కొట్టేవాళ్ళు తెలుసా?
200 రన్స్ కొడితే చాలు అనుకునేవాళ్ళట. అది కాస్త 200 కొడుతుంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని చేంజింగ్ చేసేవాళ్ళు. 250 కొడితే మనం గెలుస్తాం అనుకునేవాళ్ళంట రాబోయే రోజుల్లో. ఓకే అని చెప్పేసి 250 కొడితే దాన్ని కూడా చేంజ్ చేసేవాళ్ళు. 300 కొట్టారు, 300 కూడా చేంజ్ చేస్తున్నారు. 350 కూడా చేంజ్. హైయెస్ట్ చేంజింగ్ ఎంత చెప్పండి ఒకసారి. వన్డే ఇంటర్నేషనల్లో హైయెస్ట్ స్కోర్ ఆస్ట్రేలియా వాళ్ళు చేశారు 434. దాన్ని సౌత్ ఆఫ్రికా వాళ్ళు బీట్ చేశారు, చేంజ్ చేశారు. చూడండి, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి టైంలో టీం అంతా కలిసి ఇంత చేస్తే చాలా కష్టం అనుకుంటున్నారు కదా. ఒక్కడే 200 అంటే డబల్ సెంచరీ కొట్టడం చాలా కష్టం అని అనుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటి వరకు తెలుసా? 1971 నుంచి 2010 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఎవరో తెలుసా? సచిన్, మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు, సౌత్ ఆఫ్రికా మీద ఒక్కడే 200 డబల్ సెంచరీ చేశాడు. దాని తర్వాత చూడండి సీన్, బిలీఫ్ సిస్టమ్. అంతకుముందు ఎవరు ప్రయత్నం చేయలే, చాలా కష్టం, టీం అంతా వేస్తేనే కష్టం అనుకున్నారు. దాని తర్వాత మీరు చూడండి, ఆ 200 ఫస్ట్ డబుల్ సెంచరీ అవ్వడానికి ఎన్ని వన్డే ఇంటర్నేషనల్ జరిగినాయి తెలుసా? 2962 వన్డే ఇంటర్నేషనల్ జరిగినాయి అంట. అప్పుడు కానీ ఒక్క డబుల్ సెంచరీ జరిగింది. దాని తర్వాత చూడండి, నాన్ స్ట్రైకర్గా సేవాగ్ ఉన్నాడంట. ఆ టైంలో నువ్వు చేయగా లేనిది నేను చేయడం కష్టమా అనుకున్నాడు. నిజంగానే 200, దాని తర్వాత కేవలం 200 వన్డేస్లోనే డబుల్ సెంచరీ సేవాగ్ చేశాడు. 3 సార్లు రోహిత్ శర్మ చేశాడు, తెలుసు కదా. 2010 నుంచి 2024 జనవరి కదా, ఆ జనవరి 24 నాటికి మీరు చూడండి 13 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 మంది బ్యాట్స్మెన్స్ డబుల్ సెంచరీ చేశారు. బిలీఫ్ సిస్టమ్ చూడండి, నమ్మకం. నిన్ను నువ్వు నమ్మితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. నమ్మితే అద్భుతాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉందా లేదా? వాళ్ళు చేయగలిగింది మనం కూడా చేయొచ్చా లేదా? ఒకళ్ళు చేస్తే ఇంకొకరికి ఛాన్స్ ఉంటుందా లేదా? అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఈ బిలీఫ్కి ఒక కొడుకున్నాడు, ఈ నమ్మకానికి ఒక కొడుకున్నాడు. అతని పేరేంటో తెలుసా? ఆ యాటిట్యూడ్ అంటే ఏంటి సార్? యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. అడవిలో అత్యంత స్పీడ్గా పరిగెట్టేటువంటి జంతువు ఏంటి? గ్రేట్, గట్టి క్లాప్స్ కొట్టండి గట్టిగా. అడవిలో అత్యంత హైట్ అయినటువంటి జంతువు ఏంటి? జిరాఫ్. గట్టి క్లాప్స్ కొట్టండి. హైట్ అన్నాను. అలానే అత్యంత బలమైనటువంటి జంతువు ఏంటి? ఎలిఫెంట్. వెరీ గుడ్. అలానే అత్యంత తెలివైనటువంటి జంతువు ఏంటి? ఫాక్స్. వెరీ గుడ్. ఈ 4గిట్లో అడవికి రాజు ఎవరు? నేనేమన్నాను జాగ్రత్తగా వినట్లా. ఈ 4గిట్లో అడవికి రాజు ఎవరు అన్నాను, మీరు లైన్ అంటున్నారు. అదేంటి? హైట్ అయింది ఉంది, తెలివైంది ఉంది, వినపడుతుందా? బలమైంది ఉంది, ఓకేనా? స్పీడ్గా పరిగెట్టేది ఉంది. కానీ మరి ఈ 4గిట్లో సింహం లేదు కదా. మరి సింహం అడవికి రాజు ఎలా అయింది? అడవికి రాజు ఎలా అయిందంటే మై డియర్ ఫ్రెండ్స్, అది ఏమవుతుంది అంటే మై డియర్ ఫ్రెండ్, దాంట్లో ఉన్నటువంటి యాటిట్యూడ్. ఒక హీరో చెప్తారు, సింహం నేను సేమ్ టు సేమ్, కానీ ఒక్కటే తేడా. ఏంటి? అది గడ్డం గీసుకోదు. ఎస్, అదే తేడా అనుకుంటారు కదా, అది కాదు తేడా. ఏంటో తేడా తెలుసా? నిజమైన తేడా ఏంటో తెలుసా? ఏదైతే మనం అనుకుంటున్నామో జీవితంలో సాధించాలని టార్గెట్ పెట్టామో, ఆ టార్గెట్ని సాధించేటువంటి క్రమంలో నువ్వు ప్రదర్శించేటువంటి ధైర్య సాహసాలు, ఆ పట్టుదల, దాన్ని ప్రయత్నం చేసేటువంటి సిచ్యువేషన్లో లైన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. లైన్ టార్గెట్ని రీచ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే, దాని పట్టుదల కావచ్చు, దాని యొక్క సాహసం కావచ్చు, 100% నేను సాధించి తీరుతాను, నేనే గెలుస్తాను. ఎదురుగా ఉన్నటువంటి జంతువు ఎత్తుదైనా సరే, బరువైందైనా సరే, తెలివైందైనా సరే, లేదా బలమైందైనా సరే, నేను గెలిచి తీరుతాను అనేటువంటి ఉద్దేశంతో అది వేట మొదలెడుతుంది. చూసారా లేదా? 99% సింహమే గెలుస్తుంది, అవునా కాదా? అలాంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి. దాని తర్వాత ఏంటి? థాట్ ప్రాసెస్ అన్నాను. థాట్ ప్రాసెస్ అనేది చాలా 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 పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. థాట్ ప్రాసెస్ అంటే ఏంటంటే చాలా ఈజీగా 1 నిమిషంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. థాట్ ప్రాసెస్ మనకి ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత గొప్ప స్థాయికి మనం వెళ్తాం. థాట్ ప్రాసెస్, ఒక శిల్పికి 2 విగ్రహాలు చేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చిందంట. ఆ ఆర్డర్ వస్తే సరే,
ఆ విగ్రహాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే రాళ్ళు ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకొని ఒక దాన్ని తీసుకొని దేవుడి విగ్రహాన్ని చెక్కుదామని ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తుంటే వాళ్ళ ఆవిడ అదే టైంలో బయటకు వచ్చి ఈ రాయి బాగాలేదు, ఆ రాయి బాగుంది, దాన్ని తీసుకొని దేవుడి విగ్రహంగా చెక్కండి అని అందంట. అనగానే ఓహో ఇది బాగాలేదా, దాన్ని తీసుకొని దాన్ని చెక్కడం మొదలెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని చెక్కడం మొదలెట్టాడు. నిజంగానే చెక్కుతూ అద్భుతంగా వచ్చిందంట. లాస్ట్ మూమెంట్లో చెక్కుతూ ఆ శిల్పంతో ఆ శిల్పి చెప్పాడు, అయ్యయ్యో నేను ఇంకొక రాయిని చెక్కుదాం అనుకున్నాను, నా ఆలోచనని నేను మార్చుకున్నాను, ఆలోచనని మార్చుకున్నప్పుడు నువ్వు ఇలా తయారయ్యావు అని చెప్పాడంట. వెంటనే విగ్రహం స్పందించి ఏమందో తెలుసా, నువ్వు ఆలోచన మాత్రమే మార్చుకున్నావు, నువ్వు ఆలోచన మార్చుకోవడం వల్ల నా జీవితం మారిపోయింది, లేకపోతే అలా రాయిగానే ఉండేదాన్నేమో, ఇంకొక రాయి దేవుడి విగ్రహంగా మారేదేమో, లేదా నేను కేవలం ఆ దేవుడి గర్భగుడి ఎదురుగా ఉన్నటువంటి గడపగా మారేదాన్నేమో, నీ ఆలోచన మారడం వల్ల నా జీవితం మారింది అని చెప్పిందంట. థాట్ ప్రాసెస్ చాలా చాలా పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇందాక సింహం గురించి చెప్పాను. థాట్ ప్రాసెస్లో మీరు చూడండి, సింహం చూడండి, సింహం ఎంత ఉంటుంది ఏనుగుతో పోలిస్తే? చాలా తక్కువగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సింహాన్ని చూసి ఏనుగు భయపడుతుంది. ఎస్ ఆర్ నో? చూడండి, ఒక ఏనుగు వైపు నుంచి మనం ఆలోచిద్దాం. సింహం ఎంత ఉంది? ఇంతే కదా. నేను నా తొండంతో పట్టుకొని అలా ఇసిరేస్తే 20 అడుగుల దూరంలో పడుద్ది. లేదు, అలా కాలుతో అలా తొక్కేస్తే మళ్ళీ లెగుస్తుందా సింహం? లేచే అవకాశం ఉందా? కానీ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, థాట్ ప్రాసెస్, మనం ఎదురుగా సింహం ఉంది, ఇటు నుంచి ఏనుగు చూస్తుంది. ఏనుగు ఏమనుకుంటుందో తెలుసా? సింహాన్ని చూసి అమ్మో ఈటర్ నన్ను తినేస్తుంది అనుకుంటుంది. నిజమా కదా? నన్ను తినేస్తుంది, ఎలా తప్పించుకోవాలి నేను అనుకుంటుంది. అదే సింహం వైపు నుంచి మనం ఆలోచిద్దాం. ఏనుగుని చూసింది అనుకోండి, ఏమనుకుంటుంది? అది నా లంచ్ అనుకుంటుంది. అంతేనా? అంతేగాని అది చాలా బలంగా ఉంది, తొక్కేస్తే నేను లెగలేను, ఇసిరేస్తే నేను రాలేను అనుకుంటుందా? అనుకోదు. అదే థాట్ ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎదగాలంటే నేనేంటో చూపించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా సార్, చాలామంది చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, టీచర్లు చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. చెప్పి మా బ్రెయిన్ అంతా పోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఏది విన్నామనే దానికి సంబంధించినటువంటి ఉపయోగం ఏముండదు. ఏది విన్నాము కాదు, ఏది చదివామనేది కాదు. అర్థమైందా? ఎంత చదివినా దానివల్ల యూజ్ లేదు. ఏంటి మరి? ఎలా విన్నాము, ఎలా చదివాము, విన్నదాన్ని చదివిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఆకలింపు చేసుకుంటున్నాము, దాన్ని ఆచరణలో పెడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితాన్ని అది నిర్ణయిస్తుంది. అర్థమైందా? కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి కనిపించట్లా. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ అంటే సినిమాల్లో మాస్టర్ని సినిమాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు, అది చూసి మనం కామెంట్ చేస్తాం. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు, అవన్నీ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ నిజంగా ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలంటే ప్రధానంగా దోహదపడేటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు, తర్వాత గురువే. మీకో విషయం తెలుసా? గురువు అనేటువంటి వ్యక్తి ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, మాట్లాడడం రానటువంటి మూగవాడికి కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి గురువట. అలానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళని కూడా, ఏదైతే ఎవరెస్ట్ శిఖరం ఉందో అలాంటి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించగలను నేను అనేటువంటి ధైర్యాన్ని, ఆ ఆలోచన దృక్పథాన్ని క్రియేట్ చేసి ఆశల్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తి దేవుడు, గురువట. అలాంటి గురువుని, తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్తోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదా మనం చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్మఫలం తప్పనిసరిగా అనుభవించాలి. కర్మఫలం అనేది తప్పనిసరిగా అనుభవించాలి. ఎన్నో చెప్తూ ఉంటారు మీకు, కానీ మీరు ఎవరు ఫాలో అవ్వలేదనుకోండి, మీకు తర్వాత లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది. 25 ఇయర్స్ లోపు మీరు మాస్టర్లు చెప్పింది, గొప్పవాళ్ళు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది మీరు ఫాలో అవ్వకపోతే 75 సంవత్సరాల జీవితం మీకు నరకంగా ఉంటుంది. ఇది మాత్రం పక్కా. ఎవరైతే వింటారో వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా రండి. ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడంట గాలం వేసుకొని. ఒక 10-20 చేపలు దొరికినాయి. సరే వెళ్ళిపోదాం అనుకునే టయానికి ఆ బ్యాగ్ తీసుకొని బయలుదేరి వెళ్తుంటే
ఇంకొక వ్యక్తి సడన్గా అక్కడ ఎంటర్ అయ్యి ఏంటవి అని అడిగాడంట. అడగగానే చేపలు నాకు ఇచ్చేయని చెప్పేసి, వీడికంటే కొంచెం బలవంతుడాడు, నాకు ఇచ్చేయని చెప్పేసి లాక్కున్నాడు ఆ బ్యాగ్ని. ఆ లాగేటువంటి టైంలో ఒక చేప ముళ్ళు ఈ వేలుకు కుచ్చుకుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ వేలుకు కుచ్చుకున్న తర్వాత పరిస్థితి చూడండి. ఆ మూమెంట్లో లాగేసుకొని వెళ్ళిపోయాడు, కూర వండుకున్నాడు, తిన్నాడు. తెల్లారి పొద్దున్న చూస్తే ఈ వేలు బాగా పెయిన్ వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సరే ఏమవ్వదు, చేపే కదా అని చెప్పేసి ఆయన కూడా ఒక బ్యాండేజ్ వేసి పంపించేశాడంట. 4 రోజుల తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ రా. 4 రోజుల తర్వాత చూస్తే నిజంగానే చాలా ఇబ్బంది ఉంది ఆయనకి. మళ్ళీ బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చూశాడంట. చూసి అయ్యయ్యో సెప్టిక్ అయిపోయింది, చాలా కష్టం, ఈ ఏలు ఇక్కడ నుంచి తీసేయాలి, ఈ ఏలు ఇక్కడ నుంచి తీసేయాలి, లేదా ఈ చెయ్యి మొత్తం తీసేయాల్సి వస్తానంట. సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసేయమన్నాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నాడంట. చూడండి, మళ్ళీ 4 రోజుల తర్వాత వెళ్తే ఏమైందో తెలుసా? ఇక్కడ వరకు కూడా ఆ యొక్క పాయిజన్ వ్యాపించేసింది, ఇది కూడా తీసేయాలి. మళ్ళీ వెళ్తే ఇది తీసేద్దాం, లేదా ఈ చెయ్యి మొత్తం తీసేయాల్సి వస్తుంది, మరి ఏంటి పరిస్థితి అన్నాడంట. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి కూడా తీసేశారు. వారం తర్వాత రమ్మని చెప్పేసి అన్నాడంట. వారం తర్వాత వెళ్ళి చూస్తే ఇదంతా పాడైపోయింది. తీసేయాలా వద్దా? తీసేయాలా వద్దా? ఉంచితే ఏమవుతుంది? మొత్తాన్ని తీసేయాలి, అవునా కదా? కాబట్టి తీసేయమన్నాడంట. అది చూసినటువంటి వాడి ఫ్రెండు, ఒరే నువ్వేదో మిస్టేక్ చేసావురా, ఒకసారి ఆలోచించి ఎక్కడ జరిగింది మిస్టేక్ అనేది చూసి దానికి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు అని చెప్పేసి అన్నాడంట. అనగానే ఆలోచిస్తే పలానా వ్యక్తి వాడి దగ్గరికి వెతుక్కొని వెళ్ళి, ఒరే నాయనా నీకు నమస్కారం, నన్ను క్షమించరా బాబు, ఏంట్రా ఇలా ఆ రోజు ఇలా జరిగినప్పుడు నువ్వేమనుకున్నావు ఏంటి అసలు అంటే, ఇలా పైకి చూసి దేవుడితో అన్నాడంట. ఏమని? దేవుడా, వీడికి బలం ఉందని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే వాడి బలాన్ని చూపించాడు, నువ్వు కూడా ఏదో ఒక రోజు వాడి మీద నీ బలాన్ని చూపించు అన్నాడంట. అందుకే మీకు చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే కర్మ ఫలం అనేది తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. ఎవరెవరైతే గొప్పవాళ్ళు మంచి విషయాలు చెప్తున్నారో దాన్ని పాటిస్తే మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది, లేదా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరే కాదు, యూతే కాదు, ఏ మనిషి అయినా సరే మంచి చెప్పేవాళ్ళు దొరకడం చాలా తక్కువ, అరుదు. కానీ ఆ మంచిని చెప్పినటువంటి వాళ్ళని, ఆ మంచిని ఉపయోగించుకోవడం అనేది నేర్చుకోవడం చాలామందికి తెలియదు. కాబట్టి నేర్చుకుంటే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్గా ఈ బొటన వేలు లేకపోతే మనం పని చేయొచ్చా? లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎథిక్స్ లేకపోతే లైఫ్ లేదు. ఏంటండి ఎథిక్స్ ఏంటి అసలు? ఎథిక్స్ అంటే ఏంటంటే, ఒక త్రిబుల్ ప్లగ్ పెట్టేటువంటి సాకెట్ ఉందనుకోండి, ఆ సాకెట్ని మనం అక్కడ చూసి బాగా ధనవంతుడు, కోటీశ్వరుడు ఆ సాకెట్లో ఏలు పెట్టాడు అనుకోండి, ఏమవుద్ది? షాక్ కొట్టుద్ది. లేదు, బాగా పేదవాడు, వాడు కూడా వెళ్ళి ఏలు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? అంటే కరెంట్ యొక్క ధర్మం ఏంటి? ఖచ్చితంగా దాన్ని డిస్టర్బ్ చేస్తే అది షాక్ కొడుతుంది కదా. మీరు చూడండి, లైఫ్లో కూడా ఎథిక్స్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎథిక్స్ ఏంటి? స్టూడెంట్స్గా మీ ఎథిక్స్ ఏంటి అంటే, మీరు మీ క్యారెక్టర్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా టీచర్లు, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వింటూ మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎంటర్టైన్మెంట్ మీద ఆలోచన చేసి ఇవన్నీ పక్కన పెడితే మీకు కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇందాక చెప్పాను, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ బొటన వేలు, ఈ 5 వేలలో ఈ చేయికి బొటన వేలు ఏమీ యూజ్ లేదనుకుంటాం. ఈ 4 ఏళ్ళకి ఈ పక్కన ఎక్కడో ఉందండి, దీనివల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటాం. చూడండి, ఒక వ్యక్తి అడిగాడు నన్ను, సరే ఈ బొటన వేలు మనకు అవసరం లేదండి, దీన్ని తీసేద్దాం అన్నాడు. అలా కాదండి, దీనికి ఒక ప్లాస్టర్ వేద్దాం, ప్లాస్టర్ వేసేసి మనం ఈ 4 ఏళ్ళతో పని చేద్దాం. ప్లాస్టర్ వేసేసాం, 4 ఏళ్ళతో వాటర్ బాటిల్, పోనీ గ్లాస్ వాటర్ తాగడానికి ఛాన్స్ ఉందా? పోనీ మనం ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకోవడానికి ఛాన్స్ ఉందా? బ్రష్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈ బొటన వేలు లేకపోతే మనం చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఏంటి అంటే, బొటన వేలు ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లైఫ్లో ఏంటి ఇంపార్టెంట్? ఎథిక్స్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎథిక్స్ లేకపోతే నిన్ను అక్కడి నుంచి కింద పడేస్తుంది. ఇందాక చెప్పాను కదా షాక్ అని. ఎథిక్స్ అనేవి ఉంటే
నువ్వు అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అలవర్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్ ఆఫ్ ద స్పీకర్స్ శ్రీ ఏఎన్ఆర్ గారు, ఫస్ట్ స్పీకర్. శ్రీధర్ బాబు సార్ చేతుల మీదుగా స్మాల్ ఫెలిసిటేషన్ సార్. ఏఎన్ఆర్ గారు సార్, మీరు ఏఎన్ఆర్ ఫ్రమ్ గుడివాడ కదా, ఆ ఏఎన్ఆర్ గారు కూడా గుడివాడ నుంచే కదా. నీ కోసం చేసే కుట్రలు, నీ పైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి